సమ్మర్ వచ్చేసింది. సో ఇంట్లో ఉన్న ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు అన్నీ ఫుల్ స్పీడ్లో తిరిగేస్తూ ఉంటాయి. సమ్మర్ అనగానే కూల్గా ఉండాలని అనిపిస్తుంది, కానీ బిల్లు కాలకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ యూస్ చేయడం. మీ ఇంట్లో ఉన్న పాత ఫ్యాన్లు, బల్బులు, ఏసీలు ఎక్కువ పవర్ లాగేస్తూ ఉంటాయి. రీప్లేస్ దెమ్ విత్ ఎనర్జీ ఎఫిషియెంట్ వన్స్. ఎల్ఈడి బల్బ్స్, బిఎల్డిసి ఫ్యాన్స్, ఇన్వర్టర్ ఏసీస్ యూస్ చేస్తే 50 to 60% మీరు పవర్ సేవ్ చేయొచ్చు. వాటిని కొనేటప్పుడు BEE స్టార్ రేటింగ్ని తప్పనిసరిగా చెక్ చేసుకోండి. న్యాచురల్ వెంటిలేషన్ని ఉపయోగించండి. చాలామంది ఎప్పుడు చూసినా తలుపులు, కిటికీలు అన్నీ మూసేసుకుని ఉంటారు. సో లోపల హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 2-3 గంటల పాటు కిటికీలు, తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంటే న్యాచురల్ వెంటిలేషన్ వచ్చి ఇల్లు చల్లబడుతుంది. న్యాచురల్ వట్టివేరు కర్టెన్స్ ఆర్ వట్టివేరు షేడ్స్ అని దొరుకుతాయి రకరకాల డిజైన్స్లో. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ ఎండ ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు వాటిని కనుక వినియోగిస్తే మీకు న్యాచురల్ కూలింగ్ వస్తుంది. ఏసీల అవసరం కూడా తగ్గుతుంది. సమ్మర్లో మాక్సిమం పవర్ బిల్కి ఏసీయే కారణం. మరి తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు టెంపరేచర్ని 24 to 26 degrees మధ్య మెయింటైన్ చేస్తే బెటర్. ఏసీ ఆన్లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు అన్ని క్లోజ్ చేసి ఉండాలి. రాత్రిపూట స్లీప్ మోడ్ని యాక్టివేట్ చేయండి. ఏసీ ఫిల్టర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేయించండి. ఇక మైక్రోవేవ్ అవెన్స్, ల్యాప్టాప్స్, గీజర్స్, వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్స్, కంప్యూటర్స్, టీవీ ఇలాంటివన్నీ కూడా చాలా మంది ఇళ్లలో పవర్ ఆన్లోనే ఉంటాయి. కనీసం మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ప్లగ్ స్విచ్ ఆఫ్ చేయడం కూడా చాలా మంది చేయరు. వాడట్లేదు కదా, పవర్ ఏమి లాగదో అనుకుంటూ ఉంటారు. కానీ దేర్ సంథింగ్ కాల్డ్ ఫ్యాంటమ్ లోడ్ ఆర్ వ్యాంపైర్ లోడ్. ఆ వస్తువుని వాడుతున్నప్పుడు అయ్యేంత పవర్ అవ్వకపోయినా అది కంటిన్యూస్గా పవర్ని తీసుకుంటూనే ఉంటుంది. ఇది మీ కరెంట్ బిల్లో ఆల్మోస్ట్ 7% to 10% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో మీరు ఏదైనా అప్లయన్స్ వాడట్లేదు అంటే ఇమ్మీడియట్గా దాన్ని పవర్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఆన్ చేసుకోవడం మంచి అలవాటు. అవకాశం ఉన్న వాళ్ళు సోలార్ పవర్ వైపు అడుగులు వేయండి. ఇనీషియల్ సెటప్కి మీకు కాస్త ఖర్చు ఎక్కువైనప్పటికీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఈ సోలార్ పవర్ మీదే రన్ అవుతాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ కరెంట్ బిల్ 0. టెక్నాలజీని స్మార్ట్గా వాడండి. లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీతో పాటుగా వస్తూ ఉన్నాయి. ఇవి సెన్సార్ పద్ధతిలో పనిచేస్తాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అయిపోతాయి. కరెంట్ బిల్ని తగ్గించే మరొక ఉత్తమమైన మార్గం నాన్ పీక్ అవర్స్లో యూజ్ చేయడం. నాన్ పీక్ అవర్స్లో యూనిట్ రేట్ తక్కువ ఉంటుంది. సో జనరల్గా డే టైంలో లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కాకుండా ఎర్లీ అవర్స్లో లేదా లేట్ నైట్స్ కనుక మీరు మీ అప్లయన్సెస్ని వాడితే మీకు చాలా పవర్ సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాషింగ్ మెషిన్ని రాత్రిపూట లోడ్ చేసి పెట్టేసుకుని పొద్దున లేవగానే ఆన్ చేసేసుకోవాలి. అలాగే డిష్ వాషర్ రాత్రిపూట మీరు ఆన్ చేసి వదిలేస్తే దాని పని చేసేసుకుంటుంది. పొద్దున్న లేవగానే అన్నిటినీ సర్దేసుకోవచ్చు. మన అలవాట్లలో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు పెద్ద సేవింగ్స్కి కారణమవుతాయి. తర్వాత కరెంటు బిల్లు చూసి మనమే ఆశ్చర్యపోతాం.